తులసీదేవి గణేశుడిని శపించింది అని మీకు తెలుసా? శివపార్వతులు గణేశుడికి వివాహం చేద్దాం అని అనుకుని గణేశుడిని పిలిచి అడగగా, గణేశుడు నన్ను క్షమించండి, నేను ఈ జన్మలో బ్రహ్మచారిలా ఉండాలి అనుకుంటున్నాను అని చెబుతాడు. పార్వతీదేవి ఒప్పించాలని ఎంత ప్రయత్నించినా గణేశుడు అస్సలు ఒప్పుకోడు. గణేశుడు అక్కడి నుండి వెళ్లిపోయి భూలోకంలో ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాడు. అదే సమయం అటువైపుగా తులసీదేవి పూజకు పువ్వుల కోసం వస్తుంది. గణేశుడి విచిత్రమైన రూపాన్ని చూసి తులసీదేవి ప్రేమలో పడిపోతుంది. తులసీదేవి సిగ్గుపడుతూ గణేశుడి దగ్గరికి వెళ్లి ఎంత పిలిచినా గణేశుడు ధ్యానం నుండి బయటికి రాడు. అప్పుడు తులసీదేవి ఆమె గాజులతో విపరీతమైన శబ్దాలు చేయగా ఆ శబ్దాలకి గణేశుడు ధ్యానం నుండి బయటికి వస్తాడు. గణేశుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకు అమ్మాయి నన్ను ఇంతగా విసిగిస్తున్నావు? ఎందుకు నా ధ్యానానికి భంగం కలిగించావు? నేను నిన్ను శపిస్తాను అని భయం కూడా లేకుండా ఎందుకు నవ్వుతూ నన్నే చూస్తున్నావు అని